పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. గడిచిన రాత్రి అంతయు మమ్మను క్షేమంగా కాపాడి ఈ పెందలకడ నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి కృపను అనుగ్రహించారు ప్రభా. నీకు వందనములు ప్రభా. మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మహిళలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా. గడిచిన వారమంతా కూడా మమ్మల్ని కాపాడి తండ్రి, మరొక నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినము పునరుత్థాన దినమై ఉంటుండగా ప్రభా, మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తుండగా మా మనవులు ఆలకించండి, మా సమస్యలన్నీ తీర్చండి ప్రభా. మమ్మల్ని సమాధానంతో నింపి నడిపించి కాపాడమని నిన్ను ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినము మీరు ఇచ్చినటువంటి వాక్యము, కృప వాక్యము తండ్రి, ఒక చక్కటి వాగ్దానము. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని రాయబడిన ప్రకారం తండ్రి, మీరు మమ్మలను ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు అంటున్నారు. అవును ప్రభా, మీరే చేసి ఉన్నారు, మమ్మను మీరే చేసి ఉన్నారు ప్రభా. మాలో ఉన్నటువంటి తండ్రి బలహీనతలన్నింటినీ ఎరిగి ఉన్నటువంటి దేవుడు మీరు మా తండ్రి. మమ్ములను సమస్తమును ప్రభా సృజించినవాడు. మా హృదయములు తెలుసు, మా శరీరంలో మాకున్నటువంటి బలహీనతలు తెలుసు ప్రభా. మమ్మలను చిన్ననాడు చిన్న పిల్లలను ఏ విధంగా చంకబెట్టుకుంటామో ఆ విధంగా తండ్రి మీరు మమ్మలను ఎత్తుకొని నడిపించేటువంటి దేవుడు అంటున్నారు. నాటి నుంచి ముదిమి వచ్చే వరకు కూడా తండ్రి, తల వెంట్రుకలు నెరిసే వరకు కూడా మమ్మల్ని ఎత్తుకొని పోషించేవాడు తండ్రి. దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. తండ్రి, మా బిడ్డలైనా మమ్మల్ని వదిలేస్తారేమో, కానీ మీరైతే మమ్మల్ని వదిలిపెట్టారు ప్రభా. తండ్రి, మేము ఒంటరి వాళ్ళమైనప్పటికీ తండ్రి, మరి కుటుంబస్తులమైనప్పటికీ తండ్రి, మమ్మల్ని మీరు ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కారు తండ్రి ప్రభా. మేమందరం కూడా ప్రతి ఒక్కరము తండ్రి నీ బిడ్డలము తండ్రి. నేను నీ బిడ్డను ఆ విధంగా ప్రభా ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరము అనుకుంటున్నాము ప్రభా. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకున్నాము. మేము నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాము కనుక తండ్రి, నీవు మాకు దేవుడివై ఉన్నావు. మమ్మను ఎత్తుకొని ఆదరించి నడిపించే దేవుడు, కన్న తల్లి వలె ఆదరించే దేవుడు మా ప్రభా. ఎత్తుకొని నడిపించే దేవుడు తండ్రి, చంకబెట్టుకునే దేవుడు మా ప్రభా. మేము చంకబెట్టుకోవడం అంటే ఎప్పుడైతే మాకు ఆరోగ్యం బాగుండదో, ఎప్పుడైతే మేము నడవలేని స్థితిలో ఉంటామో అప్పుడు చిన్నపిల్లలు ఎత్తుకోమని పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు మా తండ్రి. ఆ విధమైనటువంటి పరిస్థితిలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని చంకబెట్టుకుని దేవా నీకు వందనములు మా తండ్రి. దేవా, మేము తండ్రి ఎంత సంతోషిస్తున్నాం ప్రభా. నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. తండ్రి, ఈ పునరుత్థాన దినాన తండ్రి మేమందరము నాయన చేరి నిన్ను ఆరాధిస్తున్నాము. మా ఆరాధనలన్నింటినీ కూడా మీరు గాయకొనండి ప్రభా. తండ్రి, మేము మా పరిశుద్ధ మందిరంలో చేరి కుటుంబాలుగా తండ్రి నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకున్నటువంటి సమస్యలన్నీ మీరు ఎరిగినటువంటి దేవుడు తండ్రి ప్రభా. ఈ దినము ప్రపంచం అంతటా ఎక్కడెక్కడైతేనైనా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా కూడా మీరుండి ప్రభా మీ యొక్క వాక్యమును తండ్రి మీరు ప్రకటిస్తున్నారు మా తండ్రి. అక్కడ వాక్యం చెప్పేటువంటి ఆ సేవకులందరినీ ప్రభా నీ యొక్క నోటి బూరగా వాడుకుంటున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. వారు చెప్తున్నటువంటి వాక్యమును అనేకులు గ్రహించి అంగీకరించి నీ బిడ్డలుగా మారడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించము. ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో, ఎవరెవరైతే ఇంకా నీ సిలువ విలువని తెలుసుకోకుండా ఉన్నారో, ఎవరెవరైతే నాయనా ప్రభా తమ హృదయాలను రాతి గుండెలుగా చేసుకొని కఠిన హృదయాలుగా ఉంటున్నారు, అలాంటి వాళ్ళను దయవుంచి ప్రభా మీ వైపునకు ఆకర్షించుకోనండి ప్రభా. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి, వారు తెలుసుకునేలాగా వారి హృదయాలను మార్చమని, మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి ఈ పగలంతా కూడా మాకు తోడైండండి తండ్రి ప్రభా. రాత్రి కాపాడినట్లే ఈ పగలంతా కూడా కాపాడండి తండ్రి. మా ఆరాధనలో తండ్రి లోపం రానివ్వద్దు మా ప్రభా. మాలో ఉన్నటువంటి బలహీనతలు మేము మర్చిపోయి తండ్రి ప్రభా మేము నిన్ను మహిమపరిచే
పని మీదనే తండ్రి మా ప్రభా మా హృదయాలను స్థిరపరచుకోవడానికి సహాయం చేయండి. అవును తండ్రి, మేము నీపైన ఆధారపడి ఉన్నాం కాబట్టి నీపైన మాత్రమే మేము ధ్యానం ఉంచుకోవాలి. ఎప్పుడైతే నాయన మేము మా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తామో అప్పుడు తండ్రి మా హృదయాలు ఎంతో తేలికగా ఉంటాయి ప్రభా. మేము సమాధానంతో నింపబడతాము ప్రభా. ఆ యొక్క శాంతి అనేది మాలో ఉంటుంది. దేవానికి వందనాలు ప్రభా. నేను ఆరాధనలో తండ్రి అందరం కలిసి నిన్ను ఆరాధిస్తున్నాం. మా ప్రభా మా యొక్క ఆరాధనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మందిరములలో చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి. కుటుంబ సభ్యులందరినీ ఒక్కొక్కలను పేరు పేరున ఆశ్రయించండి. ఎవరెవరైతే అలాంటి సమస్యలతో వచ్చి ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ కూడా దీవించి వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చండి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. వివాహ ప్రయత్నంలో సఫలం చేయండి ప్రభా. చక్కటి సంబంధాలు కుదుర్చండి. సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారిని చూడండి మా ప్రభా. దర్శించండి. వాళ్ళకు నీ యొక్క కృపచేత చక్కటి సంతానంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ప్రభా గర్భంతో ఉన్నటువంటి స్త్రీలను ఆశీర్వదించండి. వారి గర్భంలోని శిశువును ఆరోగ్యకరంగా ఉంచమని తల్లికి బిడ్డకు కూడా చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. ప్రభానైనా సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుని సహాయం చేయండి తండ్రి. ప్రభా కుటుంబాలలో శాంతి సమాధానములు కుమ్మరించమని వేడుకొంచున్నాము ప్రభా. కుటుంబాలపై దాడి చేస్తున్నటువంటి ప్రతి సాతాను శక్తిని యేసునామములో బంధిస్తున్నాము మా ప్రభా తండ్రి. ప్రతి కుటుంబం కూడా నీ కుటుంబంగా వర్ధిల్లాలి తండ్రి. ప్రభా సంఘంలో ప్రతి కుటుంబం కూడా ఎంతో ముఖ్యమైనది ప్రభా. మీరు కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ మరి కృంగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రభా వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. అనేకమైన విషయాలలో మరి పిల్లల మధ్య సేవ, మరి స్త్రీల మధ్య సేవ, యవనస్తుల మధ్య సేవ జరిగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రభా వారి ద్వారా జరుగుతున్నటువంటి సేవను అద్భుతంగా జరిగించమని ప్రభా నీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. సేవ ఉపకరణములన్నిటిని కూడా నాయన మీరు పరిశుద్ధపరచమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నీ సేవలో తండ్రి ఎంతమంది అయితే పాల్గొంటున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. నాయన పల్లెల్లో అనేకమైనటువంటి మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి అవకాశాలు, ఎలాంటి సదుపాయాలు లేని చోట ప్రభా నీ యొక్క వాక్యం ప్రకటిస్తున్నటువంటి సేవకులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దాన్ని వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన నీ దాసుల పట్ల జరుగుతున్నటువంటి దాడులను ఆపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మా దేశమంతటా నాన్న నీ యొక్క కృపను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. అక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను సరిచేయండి మా ప్రభా తండ్రి. మరి యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమంలో, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. యూదులందరూ కూడా నేను తెలుసుకోవాలి ప్రభా. మా తండ్రి నాయన నీవే నాయన గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. ప్రతి ఒక్కరు కూడా నాయన యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో అలాంటి వాళ్ళను లేవనెత్తండి తండ్రి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను, మరి ఐసీలో ఉన్న వాళ్ళను బయటికి తీసుకురండి ప్రభా. ఆ కుటుంబాలను మీరు ఆదరించండి. ఎంతమంది ప్రభా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ నాయన ఎంతో మరి మానసిక ఆందోళనకు గురి అవుతుంటుండగా నాయన వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా. మరి మానసిక రుగ్మతలకు గురైనటువంటి వాళ్ళను కూడా మీరు దయ ఉంచి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరు రక్షించబడ్డకు, అనేకమైనటువంటి దుర్వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళను ప్రభా మరి ఆ బంధకాల నుంచి విడుదల యేసునామములో కలిగినట్లుగా సహాయం చేయండి ప్రభా. తండ్రి నాయన నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. కృంగుదలకు గురి కాకుండా వాళ్ళను కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా. ఇంకా తండ్రి మరి ఎంతమందినైనా మరి అప్పుల బాధతో ఉన్నారేమో ప్రభా, అలాంటి వాళ్ళకు సహాయం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నీ యొక్క కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి. వితంతువులను, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను, అనాథలను తండ్రి, దిక్కులేని వారిని ప్రభా, నిరాశ్రయులను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క
కుటుంబాన్ని ప్రభా మీరు ఆదరించి తండ్రి, ఆ కుటుంబ సభ్యులకు కావలసినటువంటి ఓదార్పును మీరు అనుగ్రహించండి ప్రభా. తండ్రి మీరే లేవనెత్తువారై ఉన్నారు నాయన, నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మీరెంత గొప్ప దేవుడు ప్రభా, మమ్మలను ప్రేమించి అనుదినం అనుక్షణం మాకు తోడుగా ఉంటున్న దేవుడు తండ్రి. దేవా ప్రభా మా యొక్క జీవితాలలో, మా యొక్క ఉద్యోగ జీవితాలలో ప్రతి చోట కూడా నాయన మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. బిడ్డలను, చిన్న బిడ్డలను, చదువుకుంటున్నటువంటి విద్యార్థులను, యవనస్తులను ప్రతి ఒక్కరిని దీవించండి. వారందరూ కూడా నీ చేత బహుబలంగా వాడుకొనబడినట్లు కృప చూపించండి. నీ బిడ్డలుగా వారు చెలామణి కావాలి ప్రభా. నీ బిడ్డలుగా వారు జీవించాలి. సాతాను శక్తులకు గురి కాకుండా ఆ ఉచ్చులో వారు పడకుండా కాపాడము ప్రభా. నీ పరిశుద్ధ దూతల కంచె వారి చుట్టూ వేయండి. నీ రక్తమును ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలకు కావాల్సిన మంచి తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తులను అనుగ్రహించి నాయన ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత స్థితికి తీసుకురండి. ముఖ్యంగా ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారికి అందరికీ విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. 10th క్లాస్, ఇంటర్ ప్రభా, ఇంకా డిగ్రీలు, ఇంకా వేరే ఇతర ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ పునరుత్థాన దినంలో తండ్రి మా అందరిపైన నీ యొక్క దీవెనలు నిండుగా మెండుగా కుమ్మరించమని ప్రభా. ఏ సమస్యలతో వచ్చిన వారికైనా తండ్రి మీరు సమస్యలు తీర్చండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి మా ప్రభా తండ్రి. మరి మనస్పర్ధలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ క్రిస్మస్ దినాలలో మేము ఉంటుండగా నాయన మేము చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు తప్పకుండా ఇతరులకు మేలుకరంగా ఉండినట్లుగా నాయన మేము నీ యొక్క సువార్తను ప్రకటించేవారుగా, ముఖ్యంగా ప్రభా అనేకులకు నాయన దాతృత్వంతో మేము ధారాళంగా సహాయం చేసేలాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ దినము ఈ పునరుత్థాన దినంలో తండ్రి నీ యొక్క ఆరాధనలో పాల్గొన్న మమ్మల్ని అందరినీ కూడా దీవించి నీ యొక్క దీవెనలతో నిండాలని నింపి పంపించమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.